వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్ 1000 సెంటెన్స్ సిరీస్ లో మనం ఇప్పటి వరకు 8 వీడియోస్ పోస్ట్ చేశాను. ఇది 9th వీడియో. ప్రతి వీడియోలో మనం ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. ఓకే, సో నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నేను పాఠశాలకు వెళ్ళాను మరియు చదివాను. मैं स्कूल गया और పడాయి కి చదువు. ఓకేనా, పడాయి అంటే చదువు, చదివాను. ఇక్కడ మే అనేది సబ్జెక్ట్ ఒకవేళ స్త్రీ అయితే, ఫీమేల్ అయితే మై స్కూల్ గయి అని వస్తుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అతను వచ్చి నన్ను కలిశాడు. వహ ఆకర్ ముజ్సే మిలా. వహ ఆకర్ ముజ్సే మిలా. అతను వచ్చి నన్ను కలిశాడు. నేను తినేశాను మరియు పడుకోవడానికి వెళ్తున్నాను. మై ఖా చుకా హూ. తినేశాను, అది నేను అనే పర్సన్ ఒక ఫీమేల్ అయితే మై ఖా చుకీ హూ और सोने जा रहा हूं. అదే ఫీమేల్ అయితే సోనే జా రహీ హూ. నేను తినేశాను మరియు పడుకోవడానికి వెళ్తున్నాను. మై ఖా చుకా హూ और सोने जा रहा हूं. నాతో పాటు ఓరల్ చెప్పండి. రామ్ చదువుతాడు మరియు సీత రాస్తుంది. राम पढ़ता है और सीता लिखती है. राम पढ़ता है और सीता लिखती है. రాస్తుంది, తరచుగా హ్యాబిచువల్ గా చేసే సెంటెన్స్. నేను వెళ్తాను కానీ నువ్వు రావు. मैं जाऊंगा लेकिन तुम नहीं आओगे. मैं जाऊंगा लेकिन तुम नहीं आओगे. నేను వెళ్తాను కానీ నువ్వు రావు. అతను ధనవంతుడు కానీ సంతోషంగా లేడు. వహ అమీర్ హై లేకిన్ ఖుష్ నహీ హై. అతను ధనవంతుడు వహ అమీర్ హై లేకిన్ ఖుష్ నహీ హై. అతను ధనవంతుడు కానీ సంతోషంగా లేడు. ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి నేను బయటకు వెళ్ళలేదు. आज बारिश है इसलिए मैं बाहर नहीं गया. ఓకే, आज बारिश है వర్షంగా ఉంది అందుకని इसलिए मैं बाहर नहीं गया నేను బయటకు వెళ్ళలేదు. నాకు ఆకలి వేసింది కాబట్టి నేను తిన్నాను. मुझे भूख लगी थी इसलिए मैंने खाना खाया. मुझे भूख लगी थी इसलिए मैंने खाना खाया. నాకు ఆకలి వేసింది కాబట్టి నేను తిన్నాను. నువ్వు చదివితే పాస్ అవుతావు. అగర్ అంటే ఒకవేళ, కండిషన్. तुम पढ़ोगे तो पास हो जाओगे. अगर तुम पढ़ोगे तो पास हो जाओगे. నువ్వు చదివితే పాస్ అవుతావు. వర్షం వస్తే మనం వెళ్ళము. अगर बारिश होगी तो हम नहीं जाएंगे. अगर बारिश होगी तो हम नहीं जाएंगे. వర్షం వస్తే మనం వెళ్ళము. నాకు పని ఉన్నందున నేను త్వరగా లేచాను. मैं जल्दी उठा क्योंकि मुझे काम था. मैं जल्दी उठा क्योंकि मुझे काम था. నాకు పని ఉన్నందున నేను త్వరగా లేచాను. ఆమె సంతోషంగా ఉంది ఎందుకంటే
ఆమెకు బహుమతి లభించింది. వహ్ ఖుష్ హై క్యోంకి ఉసే ఇనాము మిలా. వహ్ ఖుష్ హై క్యోంకి ఉసే ఇనాము మిలా. ఆమె సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమెకు బహుమతి లభించింది. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను పళ్ళు కొనడానికి మార్కెట్కి వెళ్ళాను. मैं बाजार गया ताकि फल खरीद सकूं. मैं बाजार गया ताकि फल ఖరీద్ సకూ. ఆ పని చేయగలను అందుకని నేను మార్కెట్కు వెళ్ళాను. పరీక్షలో పాస్ అవ్వాలని అతను చదువుతున్నాడు. వహ్ పడతా హై తాకి ఎందుకని పరీక్షా మే పాస్ హో సకే. వహ్ పడతా హై తాకి పరీక్షా మే పాస్ హో సకే. పరీక్షలో పాస్ అవ్వాలని అతను చదువుతున్నాడు. ఓకే, హిందీలో ఈ సెంటెన్స్ ఫస్ట్ వస్తుంది. నేను చిన్నప్పుడు ప్రతిరోజు ఆడేవాడిని. జబ్ మై ఛోటా థా. జబ్ ఎప్పుడైతే నేను చిన్నవాడిగా ఉన్నాను. జబ్ మై ఛోటా థా తబ్ మై రోజ్ ఖేల్తా థా. రోజు ఆడేవాడిని. ఒకవేళ ఇదే సెంటెన్స్ లేడీస్ చెప్పాలి, గర్ల్ చెప్పాలి అంటే జబ్ మై ఛోటీ థీ तब मैं रोज खेलती थी. जब मैं छोटी थी तब मैं रोज खेलती थी. వర్షం పడినప్పుడు మనం ఇంట్లో ఉంటాం. వర్షం పడినప్పుడు మనం ఇంట్లో ఉంటాం. जब बारिश होती है तब हम घर में रहते हैं. जब बारिश होती है तब हम घर में रहते हैं. నువ్వు ఎలా మాట్లాడతావో అలానే నేను రాస్తాను. జైసే తుమ్ బోల్తే హో వైసే మే లిఖతా హూ. జైసే తుమ్ బోల్తే హో వైసే మే లిఖతా హూ. ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ దారి ఉంటుంది. జహా చాహ వహా రాహ్. జహా చాహ్ వహా రాహ్. రాహ్ అంటే దారి, మనసున్న చోట మారుతూ ఉంటుంది అంటాం కదా. రాము రాలేదు, శ్యామ్ కూడా రాలేదు. నా రామాయ నా శ్యామాయ. సో నా రామాయ నా శ్యామ్. ఓకేనా. ఈ నాకు సంబంధించిన స్పెషల్ వీడియో కూడా ఉంది ఛానల్లో, సో వీలైతే ఒకసారి చూడండి. అతను మాట్లాడడు, నేను వినను. నా వహ బోలేగా నా మై సునూంగా. నా వహ బోలేగా నా మై సునూంగా. అతను వచ్చాడు కాబట్టి నేను వెళ్ళాను. వహ ఆయా తో మై గయా. అతను వచ్చాడు, వహ ఆయా మై గయా నేను వెళ్ళాను. వహ ఆయా తో మై గయా. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ సంతోషించారు. మై ఘర్ గయా తో సబ్ ఖుష్ హుయే. మై ఘర్ గయా తో సబ్ ఖుష్ హుయే. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ సంతోషించారు. నువ్వు కష్టపడితే విజయం వస్తుంది. తో మెహనత్ కరోగే తో సఫలతా మిలేగి. తో మెహనత్ కరోగే తో సఫలతా మిలేగి. నువ్వు కష్టపడితే సఫలత మిలేగి, విజయం వస్తుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను త్వరగా వచ్చాను. मैं जल्दी आया इसलिए काम पूरा हुआ. मैं जल्दी आया इसलिए काम पूरा हुआ. కాబట్టి పని పూర్తయింది. అతను ఆడుతున్నాడు మరియు నేను చదువుతున్నాను. वह खेल रहा था और मैं पढ़ रहा था. वह खेल रहा था గతంలో ఆ పని చేస్తూ ఉన్నాడు. और मैं पढ़ रहा था నేను చదువుతూ ఉన్నాను.
నేను చదువుతాను మరియు మంచి మార్కులు తెస్తాను. मैं पढ़ूंगा और अच्छा अंक लाऊंगा. मैं पढ़ूंगा और अच्छा अंक लाऊंगा. నేను అలసిపోయాను. मैं थका हूं. अदे लेडीज అయితే मैं थकी हूं इसलिए आराम कर रही हूं. ఓకే, ఇక్కడ మేల్ చెప్పిన వెర్షన్ లో ఉంది. నేను అలసిపోయాను కాబట్టి విశ్రాంతి తీసుకుంటున్నాను. मैं थका हूं इसलिए आराम कर रहा हूं. ఆమె ఆకలిగా ఉంది కాబట్టి ఆమె తిన్నది. वह भूखी थी इसलिए उसने खाया. वह भूखी थी इसलिए उसने खाया. నువ్వు చిన్నవాడివి కానీ తెలివైనవాడివి. तुम छोटे हो लेकिन समझदार हो. तुम छोटे हो लेकिन समझदार हो. నువ్వు చిన్నవాడివి కానీ తెలివైనవాడివి. ఈ పుస్తకం పెద్దది కానీ తేలికగా ఉంది. यह किताब बड़ी है लेकिन हल्की है. ఓకేనా, హల్కీ అంటే తేలికగా ఉండడు. అతను నవ్వాడు మరియు అందరూ కూడా నవ్వారు. वह हंसा और सब भी हंसे. ఆమె చెప్దాం, ఆమె నవ్వింది. वह हंसी. హసి ఆమె గురించి హసి. ఓకేనా. నేను వచ్చి తలుపు తెరిచాను. मैं आया और दरवाजा खोला. वह आया నేను కదా, मैं आया और दरवाजा खोला. నేను వచ్చాను తలుపు తెరిచాను. ఆమె స్నానం చేసి ఆలయానికి వెళ్ళింది. वह नहाई ఆమె స్నానం చేసింది. और मंदिर गई ఆలయానికి వెళ్ళింది. సో స్నానం చేసి అంటే నహాకర్ మందిర్ గై అని కూడా చెప్పొచ్చు. సూర్యుడు ఉదయించాడు మరియు అందరూ పని ప్రారంభించారు. सूरज निकला और सबने काम शुरू किया. सूरज निकला और सबने काम शुरू किया. సూర్యుడు ఉదయించాడు మరియు అందరూ పని ప్రారంభించారు. నువ్వు అనుకుంటే నేను సహాయం చేస్తాను. అంటే నీకు కావాలి అనుకుంటే. అగర్ తుమ్ చాహో తో మే మదద్ కరూं. అగర్ తుమ్ చాహో తో మే మదద్ కరూं. నువ్వు అనుకుంటే నేను సహాయం చేస్తాను. నువ్వు వస్తే నేను సంతోషపడతాను. అగర్ తుమ్ आओगे तो मैं खुश हो जाऊंगा. अगर तुम आओगी तो मैं खुश हो जाऊंगी. ఓకే, నేను రాలేదు ఎందుకంటే నేను అనారోగ్యంగా ఉన్నాను. मैं नहीं आया क्योंकि मैं बीमार था. मैं नहीं आया क्योंकि मैं बीमार था. నేను రాలేదు ఎందుకంటే నేను అనారోగ్యంగా ఉన్నాను. అతను పాఠశాలకు వెళ్ళలేదు ఎందుకంటే వర్షం పడుతుంది. वह स्कूल नहीं गया. वह स्कूल नहीं गया क्योंकि बारिश हो रही थी. क्योंकि बारिश हो रही थी. నేను ఉదయం త్వరగా లేవాలని త్వరగా నిద్రపోయాను. मैं जल्दी सो गया త్వరగా పడుకుండిపోయాను. ताकि सुबह जल्दी उठ सकूं. జల్దీ ఉట్ సకూ. దీన్ని తెలుగులో నేను ఉదయం త్వరగా లేవాలని త్వరగా నిద్రపోయాను. ఆమె కష్టపడింది కాబట్టి పాస్ అయింది. ఉస్నే మెహనత్ కీ. కష్టపడింది. ఇసిలియే పాస్ హుయి. ఇసిలియే పాస్ హుయి. ఆమె కష్టపడింది కాబట్టి పాస్ అయ్యింది. నేను మార్కెట్కి వెళ్లి పాలు కొనుగోలు చేశాను. मैं बाजार गया और दूध खरीदा. मैं बाजार गया और दूध खरीदा. అతను డాక్టర్ మరియు అతని భార్య టీచర్. वह डॉक्टर है
और उसकी पत्नी टीचर है। वह डॉक्टर है और उसकी पत्नी टीचर है। నేను హిందీ నేర్పుతాను, मैं हिंदी सिखाता हूँ మరియు ఇంగ్లీష్ నేర్చుకుంటాను और अंग्रेजी सीखता हूँ। అదే నేను అనే పర్సన్ గర్ల్ అయితే मैं हिंदी सिखाती हूँ और अंग्रेजी सीखती हूँ। జెండర్ మారినప్పుడు క్రియ మార్చాలి। నాతో పాటు వారు చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి। నువ్వు ఆడు కానీ జాగ్రత్తగా। तुम खेलो लेकिन ध्यान से। तुम खेलो लेकिन ध्यान से खेलो। అతను పేదవాడు, वह गरीब है लेकिन ईमानदार है కానీ నిజాయితీపరుడు। वह गरीब है लेकिन ईमानदार है। నువ్వు కష్టపడకపోతే విఫలమవుతావు। अगर तुम मेहनत नहीं करोगे तो असफल हो जाओगे। अगर तुम मेहनत नहीं करोगे तो असफल हो जाओगे। అందరూ అర్థం చేసుకోగలరని నేను వ్రాస్తున్నాను। मैं लिखता हूँ ताकि सब समझ सके। मैं लिखता हूँ ताकि सब समझ सके। అందరూ అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను రాస్తున్నాను। అతను వచ్చినప్పుడు నేను వెళ్ళిపోయాను। जब वह आया तब मैं जा चुका था। జబ్బో తబ్బో జహా వహా అనేటువంటి యూసేజ్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి। నేను చదువుతున్నప్పుడు శబ్దం చేయకండి। जब मैं पढ़ता हूँ तो शोर मत करो। నేను రాలేదు ఎందుకంటే బస్సు ఆలస్యమైంది। मैं नहीं आया क्योंकि बस लेट थी। मैं नहीं आया क्योंकि बस लेट थी। నేను రాలేదు ఎందుకంటే బస్సు ఆలస్యమైంది। ओके, सो जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।